పోను. ప్రాక్టికల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. గాన్గాపురం ఉంది, కర్ణాటక గాన్గాపురం. అక్కడ పోతే గురుచరిత్ర అని అందరు చదువుతారు. మళ్ళీ దీన్ని అఫెండ్ కావద్దు, దీన్ని సైన్స్లోకి ఇవ్వడాలి. నేను చెప్పే సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేకపోతే లేదు. కాకపోతే నన్ను ట్రోల్ చేసి కూడా అది పెట్టుకోకండి, ఓకే. దీంట్లో ఇప్పుడు ఆ బుక్ పోయి చదివితే, గురుపురాణం చదివితే మీకు దాంట్లో ఏం చెప్తారంటే దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, జెన్యున్గా అక్కడ ఉన్నాడు. దత్తాత్రేయ స్వామి నుంచి కూడా నేను దీక్ష పొందిన. నేను ఎన్నో వస్తువులు కూడా పొందిన, ఫిజికల్ వస్తువులు కూడా పొందలేని కాదు. అంటే దేవుళ్ళు వచ్చి ఇచ్చారు, దేవుళ్ళు వచ్చి ఇచ్చారు. అట్లా కూడా ఉన్నాయి వస్తువులు మరి అట్లా కూడా ఉన్నాయి. అది మళ్ళీ దత్తాత్రేయ స్వామి నుంచే పొందిన. కానీ ఆ గురు చరిత్రలో కూడా నేను చదివిన, గురు చరిత్ర చూసిన నేను. దాంట్లో ఏమని ఉంటుందంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వచ్చారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి బ్రహ్మ విష్ణువుని మహేశ్వరుని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, స్వామి మీరు ఇట్లా అన్నారని చెప్పి రాసి ఉంది. అది నిజంగానే కాదు, నాకు తెలుసు. దీంట్లో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎన్లైటెండ్ మాస్టరే, ఆయన రాయలేదు. ఆయన చెప్పలే ఇట్లా నా గురించి ఇట్లా రాయండి అని చెప్పలే. ఆ శిష్యులు సాధన అయ్యాక అలా సక్సెస్ కాక గురు మీద భక్తి అయితే ఉంటుందా, ప్రేమ ఉంటుందా, ఆ ప్రేమతో రాసిన బుక్స్ ఇవన్నీ. ప్రేమతో ఏమైపోయింది, సబ్జెక్ట్ నుంచి డివియేట్ అయిపోయారు, వాళ్ళు సైన్స్ నుంచి డివియేట్ అయిపోయారు. ఇట్లా మనం చదివే పురాణాలు, బుక్స్ ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు